for coming. And Sitara Entertainments again. Vamsi Garu, thanking you so much. ఫైనల్గా ఐ థింక్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా అలాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నా సార్. అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు, బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు. కానీ సో మచ్ సీ యూ ఇన్ ద సినిమాస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని. నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు, కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీలా. ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు, ఓకే? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు, మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో? మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. మీరు ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏమైనా చూశారు కదా, ఏమైంది అంతా మంచిగా జరుగుతుంది. ఈ స్పీచ్లు వచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో, ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు, మనకి అర్థమైంది. ఓకే. అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు? థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకే నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31 అక్టోబర్ థియేటర్లో ఉంది సినిమా. చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లే వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి, నాకు తెలుసు. తిట్టాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ మాస్ మహారాజా రవితేజ గారు. తమ్ముళ్ళు మీలా అరిసేయాలనుకోండి, నేను మాట్లాడే మాట కూడా మర్చిపోతా. నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్. 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్, వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా రెండు నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు?
అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. ఓకే, అయితే ఓవర్ బాయ్, మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది. పృథ్వీది టోటల్ స్టైల్, ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ భీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ భీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ భీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్. ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ. అది ఇందులో డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు. నువ్వు మళ్ళీ ఇలా